నీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తా ఉన్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష, ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష. ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష. ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష. కాబట్టి నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. అందుకోసమే రెసిగ్నేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, రెసిగ్నేషన్ చేసినంత మాత్రాన తెలంగాణ కోసం నేను పనిచేయనని కాదు అధ్యక్ష. ఒకనాడు స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష, మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష, భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష.